ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేశారు అధ్యక్ష. అవును, మీరేమో ఆరోపణలు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అటువైపు ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నది చెప్పినా కూడా వినేదానికి కూడా విని లాజికల్గా దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎవరో లేచి అన్నారు అధ్యక్ష, కేసీఆర్ నాకు రాత్రి ఫోన్ చేశాడట. ఏంది అధ్యక్ష? నేను సవాల్ మళ్ళీ విసురుతా ఉన్నా. కేసీఆర్ గానే నాకు ఫోన్ చేసిందంటే నిన్న రాత్రి నేను రాజీనామా చేస్తా, లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానని అడగండి. ఎందుకు మరి? ఎందుకు ఆరోపణలు చేయాలి? ఏదైనా ఆరోపణ చేసేసరికి నిజాయితీ ఉండాలి, ఏదైనా చెప్పేసరికి నిజాయితీ ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు అటువైపు నేనున్నా, ఇటువైపు నేనున్నాను, అటువైపు చంద్రబాబు నాయుడు గారు రమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నాకు నిజంగా ఆరోపణలు చేసేసరికి ఎక్కడైనా ఉండాలి. అధ్యక్ష, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఉన్న ఫోటోలు చూడండి అధ్యక్ష. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన ఫోటోలు కనపడడం లేదా? కనపడడం లేదా? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అధ్యక్ష, అది నిజంగా ఇది ఎలా ఉంది అని అంటే అధ్యక్ష, దొంగతనం చేస్తూ పట్టుబడితే దొంగతనం చేయడం తప్పు కాదట, పట్టుకోవడం తప్పు అన్నట్టుగా వీళ్ళు ఆర్గ్యూ చేస్తా ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఈ టాపిక్ ను డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాస్తవం ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఆ వాయిస్ మీది అవునా కాదా చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డిని పంపించింది మీరే అవునా కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆ డబ్బు రేవంత్ రెడ్డి ఇస్తూ పట్టుబడింది మీది అవునా కాదా అని అడుగుతా ఉన్నా నేను. అధ్యక్ష, ఎక్కడ సమాధానాలు లేవు. వీడియో రికార్డింగ్స్ తో ముఖ్యమంత్రి గారు లంచాలు తీసుకున్న డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పట్టుబడితే, వీడియో రికార్డింగ్లతో ఆడియో రికార్డింగ్లతో పట్టుబడితే, ఛార్జ్ షీట్ లో 22 సార్లు ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ప్రస్తావన వస్తే ఈ సభలో దాని గురించి చర్చ జరగకూడదట. కానీ నా గురించేమో రోజు చర్చ జరగచ్చు, ఎవరంటే వారు మాట్లాడచ్చు, ఎవరంటే వాళ్ళు తిడతా ఉండొచ్చు. చివరికి నాతో కూడా ఆగరు. పాపం చనిపోయిన మా నాన్న దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా వదలరు. ఏదైనా మాట్లాడాలంటే ఒక హద్దు ఉండాలి. అటువైపు మా కర్మ కొద్దీ మైక్ అటువైపు ఎక్కువగా వస్తుంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అధ్యక్ష, మేము అడిగేది ఒకటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తప్పు చేసింది? చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఈ సభను ఉపయోగించుకుంటా ఉన్నారు? క్లియర్ గా ఒకటే మాట చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు అవునా కాదా చెప్పండి. రేవంత్ రెడ్డి పంపించింది చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా చెప్పండి. ఆ డబ్బు please stop it here. Please be seated. Now the question hour. Please cooperate. The question hour now, please be seated.